ఈరోజు లాస్ట్ ఓవర్ థ్రిల్లర్. భువనేశ్వర్ కుమార్ మంచి బౌలింగ్ వేసిన, కేఎల్ రాహుల్ పార్ట్నర్షిప్ అండ్ డేవిడ్ మిల్లర్ ఫినిషింగ్తో ఈ రోజు జరిగిన ఒక హై వోల్టేజ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ ఏంటి, మ్యాచ్ ఎలా జరిగింది, డీసీ ఎలా గెలిచింది ఇప్పుడు చూద్దాం. సో ఈరోజు మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది, బెంగళూరు హోమ్ టౌన్లో. అండ్ పిచ్ విషయానికి వస్తే పిచ్ అనేది కొంచెం డ్రైగా ఉంది. అండ్ ఈ పిచ్ మీడియం పేసర్స్కి అండ్ గుడ్ ఫర్ స్పిన్నింగ్ యాజ్ వెల్. స్పిన్నర్స్ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ గ్రౌండ్ కొంచెం చిన్నగా ఉంటుంది. అండ్ స్ట్రైట్ వచ్చేసి 73 meters, స్క్వేర్ బౌండరీస్ వచ్చేసి 65 and 64 meters ఉంది. అండ్ డీసీ అండ్ ఆర్సీబీ ప్రీవియస్ హెడ్ టు హెడ్ విషయానికి వస్తే టోటల్ వీళ్ళు 34 matches ఆడారు. అందులో ఆర్సీబీ 20 matches గెలిచింది అండ్ డీసీ 12 matches గెలిచింది. 1 no రిజల్ట్ ఉంది. అక్షర్ పటేల్ డీసీ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. అండ్ రజత్ పటిదార్ బెంగళూరు టీం ఈరోజు గ్రీన్ ఇనిషియేటివ్తో వాళ్ళు ఈరోజు గ్రీన్ జెర్సీస్లో వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నారు. అండ్ టీమ్స్ విషయానికి వస్తే పతుమ్ నిశంక, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, క్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, ఆగిబ్ నబీ, టీ నటరాజన్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ అండ్ లుంగి ఎంగిడి. అండ్ సబ్స్టిట్యూట్స్లో వీళ్ళు విప్రాజ్ నిగమ్, కరుణ్ నాయర్, చెమీరా అండ్ రానా. అండ్ వీళ్ళు టీంని అయితే ఏం చేంజెస్ చేయలేదు, దే ఆర్ గోయింగ్ విత్ ద సేమ్ 11. అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11కి వస్తే ఫిల్ సాల్ట్, దేవదత్ పడికల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, హేజల్వుడ్. అండ్ వీళ్ళ సబ్స్టిట్యూట్స్లో రషిక్ దార్, జోర్డన్ డాగ్స్, మంగేష్ యాదవ్, విక్కీ ఓస్వాల్ అండ్ వెంకటేష్ అయ్యర్. సో వీళ్ళ టీంలో కూడా చేంజెస్ ఏం లేవు, సో దే ఆర్ గోయింగ్ విత్ ద సేమ్ టీమ్. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ ఓపెనర్స్ ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఈరోజు ఒక స్లో స్టార్ట్ ఇచ్చారు. బెంగళూరు ఢిల్లీ బౌలర్స్ ఫస్ట్ 3 overs వాళ్ళు మంచి పేస్తో బౌలింగ్ వేశారు, రన్స్ రాలేదు. బాల్ అనేది ఆగి రావడం వల్ల సో కొంచెం స్లో స్టార్ట్ అయింది. బట్ తర్వాత వన్స్ ఫిల్ సాల్ట్ సెట్ అయిపోయిన తర్వాత ఒక మంచి ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. అండ్ ఈరోజు పవర్ ప్లేలో ముఖేష్ కుమార్ 2 overs వేశాడు. 2 overs చాలా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు, మంచి మంచి బౌలింగ్ కూడా చేశాడు చూడతాను. సో అండ్ మిడిల్ ఓవర్స్లో వీళ్ళు ఫస్ట్ 4 overs వీళ్ళు ఎక్కువ రన్స్ చేయలేదు. అండ్ 5th overలో ఎంగిడి వేసిన ఫస్ట్ బాల్కి విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా ఎర్లీగా బ్రేక్ అయిపోయింది. సో ఇమీడియట్గా దేవదత్ పడికల్ వచ్చాడు. అండ్ వీళ్ళ పవర్ ప్లే వచ్చేసి 59 రన్ చేశారు. ఇది నాట్ రెగ్యులర్ ఆర్సీబీ పవర్ ప్లే అని చెప్పొచ్చు. ఆర్సీబీ యూజువల్గా 80 to 90 రన్ చేస్తుంది. బట్ ఈరోజు పిచ్ కొంచెం స్లో ఉండడం వల్ల 59 రన్సే చేశారు. అండ్ ఫిల్ సాల్ట్ 36 runs ఉన్నాడు. విరాట్ కోహ్లీ 19 runsకి ఎంగిడి బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత వచ్చిన దేవదత్ పడికల్ ఈరోజు ఒక మంచి స్టార్ట్ ఇచ్చాడు. 4s and 6s ఒక మంచి బ్యాటింగ్ చేశాడు. అండ్ ఫిల్ సాల్ట్ కూడా అదర్ ఎండ్లో తను మంచి బ్యాటింగ్తో తను కూడా 50 runsని కంప్లీట్ చేసుకున్నాడు చాలా ఎర్లీగా. 30 balls తను 50 runs కంప్లీట్ చేసుకున్నాడు. సో వీళ్ళిద్దరూ కొంచెం సెట్ అవుతున్న టైంలోనే కుల్దీప్ యాదవ్ ఒక మంచి బాల్తో, మంచి అవుటర్ లెంత్ బాల్తో ఫిల్ సాల్ట్ని అవుట్ చేయడం జరిగింది. సో వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఏదైతుందో అది బ్రేక్ అయిపోయింది. సో తర్వాత వీళ్ళ మిడిల్ ఓవర్స్లో వీళ్ళు మంచి అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ మంచి స్పెల్తో మిడిల్ ఓవర్స్లో మంచి వికెట్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ కూడా ఈ ఇన్నింగ్స్లో ఈరోజు మిడిల్ ఓవర్స్లో మంచి బౌలింగ్ చేసి మంచి వికెట్, టిమ్ డేవిడ్ అండ్ దేవదత్ పడికల్ వికెట్ తీసుకున్నాడు. అండ్ అదర్ ఎండ్లో ముఖేష్ చౌదరి కూడా తను కూడా కెప్టెన్ రజత్ పటిదార్ వికెట్ తీసుకున్నాడు. సో ఆల్ 3 batsmen కొంచెం ఎర్లీగా అవుట్ అయిపోయారు, రన్స్ ఎక్కువ ఏం చేయలేదు. టిమ్ డేవిడ్ 18 runs అండ్ దేవదత్ పడికల్ 18 runs చేశారు. అండ్ ఇమీడియట్లీ మళ్ళీ కుల్దీప్ యాదవ్ వీళ్ళకున్న లాస్ట్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ రొమారియో షెపర్డ్ని కూడా ఎల్బీడబ్ల్యూ అవుట్ చేశాడు. సో వీళ్ళ బ్యాట్స్మెన్స్ అందరూ అవుట్ అయిపోయారు. సో వీళ్ళకి 175 runs చేశారు విత్ లాస్ ఆఫ్ 8 wickets 20 overs. సో ఢిల్లీ ఒక మంచి బౌలింగ్ చేశారు ఈరోజు, మంచి స్కోర్ని వీళ్ళని డిస్ట్రిక్ట్ చేశారు. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్లో ఫిల్ సాల్ట్ ఒకటే తను 63 runs చేశాడు 38 balls. అండ్ విరాట్ కోహ్లీ 19 runs, పడికల్ 18 runs, టిమ్ డేవిడ్ 26 runs చేశాడు అండ్ జితేష్ శర్మ 14 runs. అండ్ ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే ఈరోజు కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ వీళ్ళిద్దరూ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడారు, మంచి బౌలింగ్ చేశారు వీళ్ళిద్దరు. మిడిల్ ఓవర్స్లో వాళ్ళకి కావాల్సిన పార్ట్నర్షిప్ అనేది బ్రేక్ చేస్తూ చాలా తక్కువ స్కోర్కి ఆర్సీబీని రెస్ట్రిక్ట్ చేశారు. అండ్ ఓపెనింగ్ పవర్ ప్లేలో ముఖేష్ కుమార్ మంచి ఓవర్స్ వేశాడు, 4 overs 32 runs. అండ్ ఎంగిడి 4 overs 39 runs, 2 important వికెట్స్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 3 overs 18 runs, దేవదత్ పడికల్ అండ్ టిమ్ డేవిడ్ లాంటి ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు తను. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా ఫిల్ సాల్ట్ వికెట్ తీసుకున్నాడు అండ్ రొమారియో షెపర్డ్ వికెట్ తీసుకున్నాడు, 4 overs 32 runs. అండ్ నటరాజన్ 2 overs 16 runs.
అండ్ 176 రన్స్ టార్గెట్తో వీళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ ఫస్ట్ ఓవర్లోనే సెకండ్ బాల్కి వీళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పతుమ్ నిశంక్ అవుట్ అయిపోయాడు. అండ్ ఇమీడియట్ నెక్స్ట్ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ కరుణ్ నాయర్ కూడా ఈరోజు ఎర్లీగా అవుట్ అయిపోయాడు. అండ్ ఇమీడియట్ నెక్స్ట్ బాల్కి సమీర్ రిజ్వీ కూడా అవుట్ అయిపోయాడు. సో విత్ ఇన్ షార్ట్ టైంలో వీళ్ళ టాప్ 3 వికెట్స్ అన్ని పడిపోయాయి. సో వీళ్ళ సెట్ అయిన బ్యాట్స్మెన్స్ ఎవరు సెట్ అవ్వలేదు. విత్ ఇన్ 3 ఓవర్స్లోనే వీళ్ళు 9 for 3 వికెట్స్ పడిపోయాయి. అండ్ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ ఓపెనింగ్ నిశంకతో వచ్చాడు. కేఎల్ రాహుల్ అండ్ స్టబ్స్ వీళ్ళిద్దరూ ఆ ఎర్లీ వికెట్స్ పడిపోయిన తర్వాత పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. ఒక మంచి లైక్ స్లో పార్ట్నర్షిప్, బట్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. 9 runsకి 3 వికెట్స్ పోయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ 6 ఓవర్స్లో 50 runs చేయగలిగారు. కొంచెం స్లో స్టార్ట్ అని చెప్పొచ్చు, బట్ ఒక మంచి ఇన్నింగ్స్ని వీళ్ళు బిల్డ్ చేశారు. 18కి 3 వికెట్స్ పడిపోయిన తర్వాత వీళ్ళు 50 runs దాకా తీసుకొచ్చారు. అండ్ కేఎల్ రాహుల్ కొంచెం ఈరోజు అగ్రెసివ్గా ఆడాడు. కేఎల్ రాహుల్ అండ్ స్టబ్స్ వీళ్ళిద్దరికీ ఇంతకుముందు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రీవియస్గా, బట్ ఈ మ్యాచ్లో కూడా వాళ్ళు సేమ్ పార్ట్నర్షిప్ని వాళ్ళు కొనసాగించారు. అండ్ మంచి బ్యాటింగ్తో కేఎల్ రాహుల్ ఒక ఎక్స్ట్రాడినరీ 50 runs కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఆఫ్టర్ 50 runs కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆర్సీబీ బౌలర్ కృణాల్ పాండ్యా ఒక ఎక్స్ట్రాడినరీ బాల్కి విరాట్ కోహ్లీ పట్టిన ఒక ఎక్స్ట్రాడినరీ క్యాచ్కి కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ 57 రన్ చేశాడు 34 balls. సో ఆర్సీబీకి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ వికెట్ కేఎల్ రాహుల్ అవుట్ అయిపోవడంతో తర్వాత వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ స్టబ్స్తో కలిసి తను కూడా ఒక మంచి ఇన్నింగ్స్ని బిల్డ్ చేశాడు. అక్షర్ పటేల్ కూడా ఈరోజు మంచిగా ఆడాడు. ఈ రిక్వైర్మెంట్ ఉన్న టైంలో తను వచ్చి ఒక 20 runs చేసి ఒక మంచి బ్యాటింగ్ ఆడాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అక్షర్ పటేల్కి కొంచెం యాంకిల్ ఇంజురీ వల్ల తను రిటైర్డ్ హెడ్గా వెళ్ళిపోయాడు. సో ఆ టైంలో డేవిడ్ మిల్లర్ వచ్చాడు బ్యాటింగ్కి అక్షర్ పటేల్ ప్లేస్లో. అండ్ స్టబ్స్ 50 runs కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ డేవిడ్ మిల్లర్ అండ్ స్టబ్స్ వీళ్ళిద్దరూ మ్యాచ్ని ఫినిష్ చేశారు. మంచి బ్యాటింగ్ ఆడి ఇంకో వికెట్ని వీళ్ళు ఇవ్వకుండా కంటిన్యూస్గా రన్స్ని రొటేట్ చేసుకుంటూ లాస్ట్ వరకు మ్యాచ్ని తీసుకొచ్చి లాస్ట్ ఓవర్లో ఒక మంచి ఫినిషింగ్ ఇచ్చారు. సో వీళ్ళ ఓపెనింగ్ బౌలర్స్ అందరూ అయిపోవడంతో పట్టిదార్కి వేరే ఆప్షన్ లేక షెపర్డ్కి బౌలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ వీళ్ళకి ఉన్న లైక్ ఆల్ ఆప్షన్స్ అయిపోయాయి. సో 6th ఆప్షన్గా షెపర్డ్ని బౌలింగ్ ఇచ్చారు లాస్ట్ ఓవర్లో వీళ్ళకి 14 runs కావాలి ఢిల్లీకి. బట్ షెపర్డ్ వేసిన బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ కన్సిక్యూటివ్ 2 sixes అండ్ ఒక 4th మ్యాచ్ని కంప్లీట్ చేశాడు. సో 1 ball ఉండగానే కంప్లీట్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో లైక్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో సేమ్ ఫినిషింగ్ ఓవర్లో డేవిడ్ మిల్లర్ 1 run తీయకపోవడంతో మ్యాచ్ అప్పుడు ఓడిపోయింది. బట్ సేమ్ ఆపర్చునిటీ తనకి ఈరోజు వచ్చింది. అండ్ తను ఈరోజు ఆ ఆపర్చునిటీ వేస్ట్ చేసుకోకుండా తను మ్యాచ్ని కంప్లీట్ చేశాడు. సో మిల్లర్ అద్భుతమైన ఫినిష్తో ఢిల్లీ ఈరోజు 6 wicketsతో మ్యాచ్ గెలిచింది. 179 runs చేశారు 19.5 ఓవర్స్లోనే. అండ్ ఢిల్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే పతుమ్ నిశంక ఎర్లీగా అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ 57 runs చేశాడు. మంచి బ్యాటింగ్ ఆడాడు. బర్త్డే బాయ్ ఈరోజు తను. అండ్ కరుణ్ నాయర్ ఈరోజు ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారు. యాజ్ ఎ బెంగళూరు ప్లేయర్గా బెంగళూరుకి కలిసి వస్తుందని అనుకుని తీసుకున్నారు. బట్ తను ఎర్లీగా అవుట్ అయిపోయాడు. అండ్ సమీర్ రిజ్వీ ఫస్ట్ 2 matches ఆడాడు. తను కూడా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. అండ్ ట్రిస్టన్ స్టబ్స్ ఈరోజు అక్షర్ పటేల్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ట్రిస్టన్ స్టబ్స్ 60 runs చేశాడు 47 balls. మిడిల్ ఓవర్స్లో వాళ్ళకి కావాల్సిన ఒక ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్. లాస్ట్ మ్యాచ్లో కూడా తను 60 runs చేశాడు. బట్ అదర్ ఎండ్లో తనకు పార్ట్నర్షిప్ లేకపోవడంతో ఓడిపోయింది మ్యాచ్. బట్ ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ అండ్ అక్షర్ పటేల్ సపోర్ట్తో తను మ్యాచ్ని కంప్లీట్ చేశాడు. అండ్ ఫినిషింగ్లో మిల్లర్ 1 4 and 2 6sతో తను మ్యాచ్ని క్లోజ్ చేశాడు. సో 22 balls తను 10 runs చేసి మ్యాచ్ని కంప్లీట్ చేశాడు. ఈరోజు భువనేశ్వర్ కుమార్ వేసిన ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ ప్లే స్పెల్కి ఆల్ ఇంపార్టెంట్ వికెట్స్ పోయాయి. అండ్ తను వేసిన బౌలింగ్లో ఒక ఎక్స్ట్రాడినరీ స్వింగ్ బౌలింగ్, స్పెషల్లీ పతుమ్ నిశంక వికెట్ గురించి చెప్పుకోవాలి. పతుమ్ నిశంక వికెట్ అనేది అసలు ఎక్స్ట్రాడినరీ స్వింగ్ అయింది. ఎల్బిడబ్ల్యూ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ఎల్బిడబ్ల్యూ అని చెప్పొచ్చు. ఇంత లైక్ స్లో పిచ్లో కూడా ఒక మంచి పేస్తో బౌలింగ్ వేసి మంచి స్వింగ్తో పతుమ్ నిశంకాని తను అవుట్ చేయడం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. అండ్ కృణాల్ పాండ్యా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. 1 important కేఎల్ రాహుల్ వికెట్ కూడా తీసుకున్నాడు. అండ్ హెజల్వుడ్ బౌలింగ్లో ఈరోజు లాస్ట్ మ్యాచ్లో తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఉన్నాడు. బట్ ఈ మ్యాచ్లో తన బౌలింగ్లో కేఎల్ రాహుల్ చాలా రన్స్ కొట్టాడు. సో తను వికెట్ ఏం రాలేదు. అండ్ రొమారీ షెపర్డ్ ఫైనల్ ఓవర్లో తనకు బౌలింగ్ ఇవ్వాల్సి వచ్చింది 6th optionగా. అండ్ తను 5 balls 70 runs ఇచ్చి మ్యాచ్ని లైక్ డీసీకి విన్నింగ్ ఇచ్చాడు. అండ్ రసిక్ సలాం వీళ్ళ లైక్ ఇంపాక్ట్ ప్లేయర్, తను కూడా 4 overs 40 runs ఇచ్చాడు. సో ఈ వీళ్ళ టర్నింగ్ పాయింట్ విషయానికి వస్తే
ఈరోజు కుల్దీప్ యాదవ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు బౌలింగ్ విషయంలో. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ఇంపార్టెంట్ ఫిల్సాట్ వికెట్ ని ఫిల్సాట్ సెట్ అయిన బ్యాట్స్మెన్ ని తను అవుట్ చేసి ఆ పార్ట్నర్షిప్ అనేది అక్కడ బ్రేక్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత అక్షర్ పటేల్ కూడా ఇంపార్టెంట్ టిమ్ డేవిడ్ అండ్ దేవదత్ పడికల్ లాంటి ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకోవడంతో ఆర్సీబీకి ఉన్న మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద మిడిల్ ఓవర్స్ పార్ట్నర్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. సో అక్షర్ పటేల్ తీసుకున్న డిసిషన్ అనేది లైక్ ఆ వికెట్స్ అనేది ఈ మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆర్సీబీ బౌలింగ్ లో ఒక టర్నింగ్ పాయింట్ గా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చెప్పొచ్చు. తను ఫస్ట్ ఓవర్ లోనే ఒక వికెట్ అండ్ తన ఇమీడియట్ థర్డ్ ఓవర్ లో తను టూ వికెట్ తీసుకోవడంతో మ్యాచ్ కంప్లీట్ గా ఆర్సీబీ వైపు మళ్ళింది. అండ్ ఆ మ్యాచ్ ని కంప్లీట్ గా తన ఆర్సీబీ వైపు తీసుకున్నాడు. అండ్ ఇమీడియట్ గా లైక్ తర్వాత వచ్చిన పార్ట్నర్షిప్ కేఎల్ రాహుల్ అండ్ స్టబ్స్ మ్యాచ్ ని మళ్ళీ ఢిల్లీ వైపు వాళ్ళు తీసుకొచ్చారు. మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసి వికెట్ పడిపోకుండా వీళ్ళిద్దరు కలిసి ఒక 80 runs పార్ట్నర్షిప్ ని రిక్వైర్డ్. ఆ టైంలో 80 runs పార్ట్నర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళిద్దరు కలిసి ఒక 80 runs పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసి లైక్ మ్యాచ్ ని సెట్ చేశారు. అండ్ మిల్లర్ ఫినిషింగ్ ఇచ్చాడు. అండ్ కీ ప్లేయర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫిల్ సాల్ట్ ఈరోజు ఒక ఎక్స్ట్రాడనరీ ఓపెనింగ్ ఇచ్చాడు ఆర్సీబీకి. 69 runs చేసి కొంచెం స్లో స్టార్ట్ ఇచ్చిన తర్వాత తను సెట్ అయిపోయిన తర్వాత ఒక మంచి బ్యాటింగ్ చేశాడు. అండ్ ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో మెయిన్లీ స్టబ్స్ అండ్ కేఎల్ రాహుల్ పార్ట్నర్షిప్ చెప్పుకోవచ్చు. ఎర్లీ 3 wickets పడిపోయిన తర్వాత నెక్స్ట్ వికెట్ పడిపోకుండా వీళ్ళు ఇచ్చిన మంచి పార్ట్నర్షిప్ అనేది ఢిల్లీకి ఈరోజు ఒక బెస్ట్ కీ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ వల్లే ఢిల్లీ ఈరోజు మ్యాచ్ అనేది గెలిచింది. ఫైనల్ గా వీళ్ళ పాయింట్స్ టేబుల్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ చూసుకుంటే ఈ రోజు స్టబ్స్ 60 runs తో మిడిల్ ఓవర్స్ లో తను ఇచ్చిన ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కి ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్ విత్ డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ అండ్ కేఎల్ రాహుల్ అందరితో కలిసి తను వికెట్ ఇవ్వకుండా ఒక ముగ్గురుతో కలిసి తను ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశాడు. ఆ పార్ట్నర్షిప్ కి ఈ రోజు తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చాడు. అండ్ హీ డిజర్వ్స్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్ లో కూడా తన 1 hand innings ఆడాడు, బట్ మ్యాచ్ గెలిపించలేకపోయాడు. బట్ ఈ మ్యాచ్ లో తను లాస్ట్ దాకా ఉండి నాట్ అవుట్ గా ఉండి మ్యాచ్ ని గెలిపించాడు. అండ్ పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఢిల్లీ మళ్ళీ ఇంటూ 4th పొజిషన్లోకి వచ్చారు 6 points తో. 0.3 run rate తో వాళ్ళు 4th పొజిషన్లో ఉన్నారు. గుజరాత్ని 5th పొజిషన్లోకి పంపించారు. అండ్ ఆర్సీబీ ఇంటూ 2nd పొజిషన్ 8 points తో 1.5 run rate తో ఉన్నారు.